స్వాగతం. ఈరోజు మనం ఆమ్, సంబంధాల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్తే. అవును, చాలా ముఖ్యమైన టాపిక్. ముఖ్యంగా మనం ఎందుకు కొన్నిసార్లు అంటే సరిపోని సంబంధాల్లో ఉండిపోతాం, లేదా అసలు తప్పు వ్యక్తుల్నే ఎందుకు ఎంచుకుంటాం? జే శెట్టి ఐడియాల ఆధారంగా చూద్దాం. అవును, ఆయన చెప్పిన విషయాలు చాలా ప్రాక్టికల్గా ఉంటాయి. అంటే కేవలం థీరీ కాదు, మనని మనం అర్థం చేసుకోవడానికి, బెటర్ చాయిసెస్ చేసుకోవడానికి ఇవి హెల్ప్ అవుతాయి. కరెక్ట్. శెట్టి చెప్పిన ఒక మెయిన్ పాయింట్తో స్టార్ట్ చేద్దామా? ఒంటరితనం భయం. అది కొన్నిసార్లు తప్పు వ్యక్తితో ఉండటం కంటే ఎక్కువ బాధ పెడుతుందట. నిజమే. ఆ ఒంటరితనం భయం అదే మనల్ని కంఫర్ట్ జోన్లో, అంటే ఆ సంతృప్తి లేని సంబంధంలోనే ఉండిపోయేలా చేస్తుందా? అవును, చాలా వరకు అదే కారణం. తెలిసిన బాధ తెలియని దానికంటే సేఫ్ అనిపిస్తుందన్నమాట. అదొక రకమైన భ్రమ. దీని వెనుక ఇంకా ఏమైనా కారణాలున్నాయా? మన గురించి మనకుండే అభిప్రాయం లాంటివి? ఖచ్చితంగా. మన సెల్ఫ్ వర్త్ తక్కువగా ఉంటే నాకు ఇంతకంటే మంచివాళ్లు దొరకరేమో అనిపిస్తుంది. దానికి తోడు సొసైటీ, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఒపీనియన్స్. ఓ, వాళ్ళ ప్రభావం కూడా ఉంటుందా? చాలా ఉంటుంది. కాని వాళ్ల ఒపీనియన్స్ తరచుగా వాళ్ల విలువలు, వాళ్ల ఇన్సెక్యూరిటీస్ని చూపిస్తాయి. అవి మన రియాలిటీ కాకపోవచ్చు. అందుకే వేరే వాళ్ల మాటలు గుడ్డిగా నమ్మేయకూడదు. సరే, మరి మన ఓన్ జడ్జిమెంట్ని, మన ఇన్నర్ వాయిస్ని ఎలా నమ్మాలి? శెట్టి చెప్పిన ఒపీనియన్ ఫాస్ట్ గురించి కొంచెం చెప్తారా? అది ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. అంటే చిన్న చిన్న విషయాలు, లైక్ ఏ బట్టలు వేసుకోవాలి, ఏ సినిమా చూడాలి, ఇలాంటి వాటిలో వేరే వాళ్లనే అడగకుండా మనమే డిసైడ్ చేసుకోవడం. ఓ, అలా చేయడం వల్ల మన ఇన్నర్ వాయిస్కి ట్రైనింగ్ ఇచ్చినట్టవుతుంది. అది స్ట్రాంగ్ అవుతుందన్నమాట. బావుంది. కానీ ఆ ఇన్నర్ వాయిస్లోనే నాకు ఒంటరితనం నచ్చదు అనే ఫీలింగ్ ఉంటే? మంచి పాయింట్ అడిగారు. ఆ ఫీలింగ్ని అడ్రస్ చేయాలి. ఎందుకంటే లోన్లీనెస్ నుంచి తీసుకునే డెసిషన్స్ అవి మిస్లీడింగ్గా ఉండొచ్చు. మరి అప్పుడేం చేయాలి? శెట్టి ఏం చెప్తారంటే, మనం పార్ట్నర్ నుంచి ఏం కోరుకుంటున్నామో గుర్తించాలి. ఉదాహరణకి కలిసి లంచ్ చేయడం, బయటికి వెళ్లడం, ఇలాంటివి. ఆ అవసరాలు ఫ్రెండ్స్తో తీర్చుకోవడానికి ట్రై చేయాలి. అంటే ఆ నీడ్స్ని వేరే చోట ఫుల్ఫిల్ చేసుకోవడం వల్ల? అవును, దానివల్ల మనం ఒక పీస్ స్టేట్కొస్తాం, ప్రశాంతంగా ఉంటాం. అప్పుడు హెల్దీ లవ్ని అట్రాక్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ. అర్థమైంది. సరే, ఇంకో కన్ఫ్యూజన్ గురించి శెట్టి చెప్పారు కదా, ఆకర్షణ విషయంలో. అస్థిరతనేమో ఉత్సాహం అనుకోవడం, స్థిరత్వాన్నేమో బోర్ కొట్టడం అనుకోవడం. ఇది చాలా కామన్ మిస్టేక్. డ్రామా, గొడవలు, ఇమోషనల్ రోలర్ కోస్టర్, దీన్నే కెమిస్ట్రీ అనుకుంటాం. అవును, ప్యాషన్ అనుకుంటాం. కరెక్ట్. కానీ ప్రశాంతంగా, స్టేబుల్గా ఉండే రిలేషన్షిప్ని బోరింగ్ అని లేబుల్ చేస్తాం. తప్పు వ్యక్తి వెంట పడటమే లవ్ అనుకునే ప్రమాదం కూడా ఉంది. నెగటివిటీతో అటెన్షన్ గ్రాప్ చేసేవాళ్లు కూడా ఉంటారు కదా? ఉంటారు. నీలో ఏదో తేడాగా ఉంది అని చెప్పి మనల్ని ఆలోచనలో పడేస్తారు. ఇదంతా ఆ కన్ఫ్యూజన్లో భాగమే. షార్ట్ టర్మ్ థ్రిల్కి, లాంగ్ టర్మ్ పీస్కి మధ్య తేడా తెలియకపోవడమన్నమాట. మార్కెటింగ్ ప్రభావం, ఆ బ్యాడ్ బాయ్ ఐడియాలు కూడా దీన్ని పెంచుతాయా? తప్పకుండా. రింక్ ఎంత పెట్టాలి, జాబ్ ఏంటి, జీతమెంత, ఇలాంటి బయట విషయాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం. అసలు చూడాల్సింది వ్యక్తిని, ఆ కనెక్షన్ని. రిలేషన్షిప్లో అడ్జస్ట్ అవ్వడం వేరు, మనల్ని మనం వదులుకోవడం వేరు అని కూడా శెట్టి అన్నారు కదా. ఆ తేడా ఏంటి? అది చాలా ముఖ్యం. అడ్జస్టింగ్ అంటే ఇద్దరూ కలిసి ప్రేమ కోసం, రిలేషన్షిప్ గ్రోత్ కోసం కొంచెం మారడం, ఒకరికొకరు స్పేస్ ఇవ్వడం. ఓకే. కాని అబాండనింగ్ అంటే ఒక వ్యక్తి పూర్తిగా తనని తాను కోల్పోవడం, తన ఇష్టాలు, గోల్స్ అన్నీ పక్కన పెట్టేసి కేవలం పార్ట్నర్ కోసమే బ్రతకడం. ఇది ఒక సైడ్ మాత్రమే జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది? ఒకరికి సొంత గోల్స్ లేకపోవడం వల్ల? అవును, అదొక ముఖ్య కారణం. దీని ఎండ్ రిజల్ట్ తీవ్రమైన అసంతృప్తి, ఫ్రస్ట్రేషన్. దీన్ని ముందుగానే గుర్తించి కమ్యూనికేషన్తో సరిదిద్దుకోవచ్చా? ఖచ్చితంగా. నువ్వు ఇలా, నేను అలా అనే కాకుండా, మనం దీన్ని ఎలా చేద్దాం, మన ప్రాబ్లం ఏంటి అని మాట్లాడాలి. అంటే అవర్ లాంగ్వేజ్ వాడాలి. ఎప్పుడూ అస్సలు నాంటి మాటలు వాడకూడదంటారు కదా? అవును, అవి డిస్ట్రక్టివ్, ప్రాబ్లం సాల్వింగ్కి హెల్ప్ చెయ్యవు. శెట్టి చెప్పిన మరికొన్ని తేడాలు క్విక్గా చూద్దామా? లవ్ వర్సెస్ లస్ట్, కంఫర్ట్ వర్సెస్ కంప్లేసెన్సీ, ఇంట్యూషన్ వర్సెస్ ఇన్సెక్యూరిటీ. తప్పకుండా. లవ్ అయితే గొడవల్ని హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తుంది. లస్ట్ సమస్యని దాటేయడానికి ప్యాషన్ని వాడుతుంది, కానీ రూట్ కాజ్ని పట్టించుకోదు. కంఫర్ట్కి కంప్లేసెన్సీకి తేడా? కంఫర్ట్ అంటే ఇద్దరూ షేర్ చేసుకునే హెల్దీ రిథమ్, సేఫ్టీ. కంప్లేసెన్సీ అంటే ఒకరు లేదా ఇద్దరూ ఎదగడం ఆపేసి ఇంతేలే అని ఫిక్స్ అయిపోవడం,
బోర్డం సెట్ అవుతుంది. మరి ఇంట్యూషన్ వర్సెస్ ఇన్సెక్యూరిటీ, ఇది కొంచెం కన్ఫ్యూజింగ్. నిజమే. ఇన్సెక్యూరిటీ సాధారణంగా మన పాస్ట్ ఎక్స్పీరియన్స్ల మీద, భయాల మీద ఆధారపడి ఉంటుంది. మళ్ళీ అలా జరుగుతుందేమో అని. ఓకే. ఇంట్యూషన్ అంటే ప్రెజెంట్ మూమెంట్లో మన గట్ ఫీలింగ్, ఇక్కడ ఏదో సరిగ్గా లేదు అనిపించడం. వీటిని ఊహించుకోకుండా క్వశ్చన్స్ అడిగి క్లారిఫై చేసుకోవాలి. అంటే నువ్వు ప్రేమను ఎలా చూపిస్తావు లాంటివా? అవును. బాధగా ఉన్నప్పుడు నీకేం కావాలి ఇలాంటివి. టైం పడుతుంది ఒకరిని అర్థం చేసుకోవడానికి. మొదటి నెలలోనే అంతా తెలీదు. ఇవన్నీ చూస్తుంటే సెల్ఫ్ వర్త్, ఆత్మవిశ్వాసం చాలా కీలకమనిపిస్తోంది. దాన్ని పెంచుకోవడానికి శెట్టి ఏమైనా టిప్స్ ఇచ్చారా? ఇచ్చారు. కొన్ని ప్రాక్టికల్ హ్యాబిట్స్. మనమే సెట్ చేసుకున్న చిన్న చిన్న ఛాలెంజెస్ని పూర్తి చేయడం. దీనివల్ల మన మీద మనకు నమ్మకం పెరుగుతుంది. ఇంకేమైనా? మన ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏదైనా ఒక నెగటివ్ ప్యాటర్న్ని గుర్తించి దాన్ని బ్రేక్ చేయటానికి ప్రయత్నించడం. ఇంకా మనల్ని బాగా తెలిసినా మనం నమ్మేవాళ్లని మన స్ట్రెంగ్త్స్ ఏంటో అడగడం. సెల్ఫ్ వర్త్ అంటే మనల్ని మనం గొప్పగా ఊహించుకోవటం కాదు, మన లోపాల్ని యాక్సెప్ట్ చేసి వర్క్ చేయటమని కూడా అన్నారు కదా. ఎగ్జాక్ట్లీ. అదే అసలు పాయింట్. పర్ఫెక్ట్గా ఉండడం కాదు, మన ఇంపర్ఫెక్షన్స్ని ఒప్పుకుని వాటిని బెటర్ చేసుకోవటానికి రెడీగా ఉండటమే సెల్ఫ్ వర్త్. స్లీప్ ఎంట్రీ ఎగ్జిట్ టెక్నిక్ కూడా హెల్ప్ అవుతుందా? అవును. నిద్రపోయే ముందు పాజిటివ్ ఆలోచనలతో మనసుని ప్రోగ్రామ్ చేసుకోవడం. అది సబ్కాన్షియస్ మీద పనిచేస్తుంది. చాలా బావుంది. సో ఓవరాల్గా ఈ చర్చ నుంచి ముఖ్యమైన టేక్అవేస్: సెల్ఫ్ అవేర్నెస్, బయట వాళ్ల ఒపీనియన్స్ని ఫిల్టర్ చేయడం, మన ఇన్నర్ వాయిస్ వినడం, హెల్దీ అన్హెల్దీ డైనమిక్స్ని గుర్తించడం, ఇంకా యాక్టివ్గా సెల్ఫ్ వర్త్ బిల్డ్ చేసుకోవడం. పర్ఫెక్ట్ సమరీ. ఒక చివరి ఆలోచనతో ముగిద్దాం. శెట్టి చెప్పింది, మనం తరచుగా ఒక వ్యక్తి రియాలిటీతో కాకుండా వాళ్ల పొటెన్షియల్తో ప్రేమలో పడతామట. అంటే వాళ్ళు భవిష్యత్తులో ఎలా అవుతారో అని ఊహించుకుని. అవును. దానివల్ల మనల్ని మనమే హర్ట్ చేసుకుంటాం. ఈ టెండెన్సీని మనం గుర్తిస్తే అది కొత్త రిలేషన్షిప్స్ని కానీ, కరెంట్ రిలేషన్షిప్స్ని కానీ మనం చూసే విధానాన్ని మారుస్తుందేమో ఆలోచించాలి. ఇదంతా మళ్ళీ సెల్ఫ్ వర్త్కి, రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్కి కనెక్ట్ అవుతుంది.